హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము, ఎస్పెషల్లీ ద్యుతి కోసం అనమాట ఈ షాపింగ్. సో మేము ఆఫ్టర్నూన్ తర్వాత స్టార్ట్ అయ్యాము లంచ్ చేశాక. ఇంకా వెళ్ళేప్పుడు మా ద్యుతి ఎంత ఎంజాయ్ చేసిందో అసలు. ఎందుకంటే ఇంట్లో మేము మోస్ట్లీ ఒక రూమ్లోనే ఉంటున్నాము. మార్నింగ్ కాసేపు సన్లైట్ కోసం అని బయటకు తీసుకెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్దాము అంటే ఏమో ఫుల్ వేడి అనమాట. ఇంకా వేడి వస్తుంటే తట్టుకోలేము, అందుకని చెప్పి ఇంకా బయటకు వెళ్ళట్లేదు. అండ్ ఈవినింగ్ టైంలో తీసుకెళ్దాము కాసేపు అని అంటే కాసేపు జస్ట్ ఒక కొంచెం ఎండ ఉన్నప్పుడు, ఎక్కువ దోమలు లేనప్పుడు అలా తీసుకెళ్తున్నాను. అది ఈవినింగ్ టైంలో అయితే కంటిన్యూస్గా డైలీ వెళ్ళట్లేదు, అప్పుడప్పుడే వెళ్తున్నాము. ఆ టైంకి పడుకోవడమో లేదంటే ఫీడింగో అలా అయిపోతుంది అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తాము కంపల్సరీ. అండ్ ఆఫ్టర్నూన్ అయితే కాసేపు వెళ్దామంటే ఆ వేడిని తట్టుకోలేక ఇంట్లోనే ఉంటున్నాము. అదే కాకుండా ఇంకా సాయంత్రం ఏమో ఫుల్ దోమలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా పాపం ఎందుకులే ఆ దోమల్లో అని చెప్పి తీసుకెళ్ళాను, అసలు కొంచెం కూడా బయటకు తీసుకెళ్ళాను. పాపం చిన్నపిల్లలకి ఎక్కువగా వాళ్ళు ఈ టైంలో ఓన్లీ ఫ్యాన్ని మాత్రమే చూడగలరు కదా, ఎప్పుడు ఇలా పడుకుని ఉండడం వల్ల ఫ్యాన్ మాత్రమే కనిపిస్తుంది. కాస్త బయటకు వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళు బాగా ఎగ్జైట్ అవుతారు కదా, ఆబ్వియస్గా కొత్తవి కనిపించేప్పటికీ. అంటే కనిపిస్తాయో లేదో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కాబట్టి అలా ఫీల్ అవుతారేమో. మరి బ్యాంగిల్స్ సైజు కోసం అని చూస్తుంటే ఇలా పట్టుకుని లాగుతుంది కొన్నిటిని, కొన్ని ఏమో ఇంకా చేతికి ఆ లోపల వరకు ఇక్కడ షోల్డర్ వరకు వస్తున్నాయి. అదే సైజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడైతే చాలా చిన్నగా ఉంటాయి కదా బుజ్జి బుజ్జి చేతులు, కొన్ని ఇయర్స్ వరకు అంటే ఒక 2 years 3 years వరకు వచ్చేలాగా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నీ చూసుకుంటూ. నేను పట్టుకున్నాను, దానికి పట్టుకుంటే అసలు నచ్చదనమాట. ఎప్పుడెప్పుడు ఇలా పడుకోబెడితే బోర్లా పడదామా అని దాని ట్రయల్స్లోనే ఉంటుంది. మనం పట్టుకుంటే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది, దించే వరకు ఇట్లా పైకి ఎక్కుతూ ఉంటుంది మనుషుల పైకి. కొన్ని ఆర్నమెంట్స్ దాని మెడకి ఎలా ఉంటాయో ఒకసారి చూసి తీసుకుందామని చెప్పి ఇలా మెడకి వేస్తూ ఉన్నాను అనమాట, చూద్దామని. అస్సలు చిరాగ్గా ఫీల్ అవ్వలేదు, చక్కగా వేసుకుని అవుతుందన్నమాట. అంటే చిన్నపిల్లలు కదా, మెడకి నొక్కున్నట్టు ఫీల్ అవుతుందేమో అని చెప్పి నేనేమో చిన్నగా అలా వేస్తూ ఉన్నా, అలా వద్దా అన్నట్టు. కానీ తనేమో మంచిగా ఇలా వేయగానే చక్కగా ఇలా పోజ్ ఇచ్చినట్టుగా పెట్టుకుందనమాట. సరే అమ్మా చూడు, పెద్ద మనిషి వచ్చింది. ఇప్పుడు టీచింగ్ స్టార్ట్ అయ్యే టైం కదా, అందుకని చెప్పి ఏది ఇచ్చినా కానీ, అంటే ఏది చేతికి దొరికినా కానీ అది నోట్లో పెట్టేసుకుందామని ట్రై చేస్తుంది. బట్టలు కూడా అలాగే నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుంది. పాప అమ్మేమో ఆపుతూ ఉంది, ఇదేమో నోట్లో పెట్టుకుంటూనే ఉంది. చెప్పు లేదు మహారాజా, చిన్నపిల్లలకి నచ్చ చెప్పడం అంత తేలికైన పని కాదు. అంతకంటే ఇష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రాముడు. అయినా సరే నువ్వు చెప్పిన దాన్ని నేను ఒప్పుకోవడం లేదని అన్నాడు రాయుడు. నిజం మహాప్రభు, చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తారు, ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు, కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించడం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రావణుడు. రాజును పరుగులెత్తించాడు. మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగుడు కోతలకు వస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా ఒప్పుకోకపోయేసరికి, సరే మహారాజా, కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు తండ్రిగాను నటిద్దాము, పిల్ల చేశాడు రామలింగుడు. సరేనని బజారుకు తీసుకెళ్ళగా వీధిలో అటు ఇటు పరిగెత్తుతూ తన వెంటే రాజును పరిగెత్తించాడు.
రంగురంగుల సంచి చూపించి కనుగొమని రాజును అడిగాడు. సరేనన్న రాజు ఆ సంచిని కూడా పంపించాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేది లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే, ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారం చేశాడు. సంచిలో ఏనుగు ఎలా ప్రయాణపడుతుంది రామలింగ, మరొకటి ఏదైనా అడుగు అన్నాడు రాయలవాడు. వీల్లేదు, ఏనుగునే సంచిలో పెట్టాలి, నాకు ఇంకేమీ అయిపోయింది. చిన్నపిల్లలు నీలాగే మారం చేస్తారంటే చిన్నపిల్ల కదా చిన్నపిల్లలు నీలాగే మారం చేస్తారా? నీలాంటి చిన్నపిల్లలు ఇదంతా ఇది బాగుందా? నీకు ఇంతకుముందు ఇలానే కథలు చెప్పాను కదా గుర్తులో ఉన్నప్పుడు. నీకు గుర్తుందా? నీకు గుర్తున్నాయా కథలన్నీ? అవునా, ఆ కథలు కూడా గుర్తున్నాయి. ఏమేం కథలు చెప్పాడు చెప్పు స్థితి. గుర్తున్నాయి నీకు? అబ్బు అబ్బు డ్రెస్ వద్దు. అవును, ఇప్పటిదాకా బాగా ఎగిరింది. ఇప్పుడు అక్కడ మ్యూజిక్ ఆఫ్ అయిపోయేప్పటికీ ఇక్కడ గట్టి పట్టుకుని అలా చూస్తూ ఉంది. ఆగిపోయిందా? అమ్మా, ఓపమ్మా, అయ్యి అక్కడ మేము మళ్ళీ ఇంకొక రోజు షాపింగ్కి వెళ్ళాము. ఎందుకు అంటే జ్యోతి బోర్లా పడింది కదా, సో దానికోసం అని చెప్పి బొబ్బట్లు చేద్దాము అని చెప్పి, అప్పుడు బొబ్బట్లు చేసినప్పుడు ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేద్దామని చెప్పి అనుకుంటున్నా. అందుకని నేను కొనిద్దామని చెప్పి ఇంకా బయటకు వెళ్ళామన్నమాట. ఆల్రెడీ నేను ఒక 4-5 డేస్ లేట్ చేశాను. ఎందుకు అంటే ఫస్ట్ బోర్లా పడినప్పుడు ఏదో ఆవేశంలో ఒకసారి పడి ఉంటుంది. ఇంకా చాలా చిన్న ఏజ్ కదా, జస్ట్ 2.5 months కదా, సో ఇంకా టైం ఉంటుందేమో, తర్వాత పడడానికి ఇంకా టైం తీసుకుంటుందేమో అని చెప్పి అనుకున్నా. కాకపోతే అస్సలు ఆగట్లేదు అనమాట. ఇలా పడుకోబెట్టగానే అలా బోర్లో పడిపోతుంది. చాలా తక్కువ సార్లు మేము ఎంగేజ్ చేస్తూ ఇలా మాట్లాడుతుంటేనో స్టోరీస్ చెప్తుంటేనో అలా కాసేపు ఉంటుంది, కానీ లేదంటే ఇలా ఎత్తుకోగానే పడుకోబెట్టమని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. సో పడుకోబెడితే ఏం చేస్తుంది, తిరిగి బోర్లో పడుతుంది. అందుకని అలా చేస్తుందని చెప్పి ఇంకా ఎలాగో రోజు బోర్లో పడుతూనే ఉంది. ఇంకా ఎంత ఆపినా ఆగేలాగా లేదు. ఆల్రెడీ 4-5 days వెయిట్ చేశాను. సో మళ్ళీ 3rd month కూడా ఎంటర్ అయ్యేలోపు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అందుకని మళ్ళీ ఇది బొబ్బట్లు చేసిన రోజు చిన్నగా డెకరేట్ చేసేసి సెలబ్రేట్ చేసుకుందాము, ఫస్ట్ మైల్స్టోన్ కదా అని చెప్పి అనుకుంటున్నా. అండ్ అలాగే అంటే ఫస్ట్ మైల్స్టోన్ అంటే అమ్మ అబ్బు అని అట్లా చిన్న చిన్న వర్డ్స్ అంటుంది క్లియర్గానే. కాకపోతే ఇదైతే ఫస్ట్ మైల్స్టోన్ అని అనిపిస్తుంది అనమాట. అందుకని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. నేను కూడా డ్యూటీకి స్నానం చేయించడం నేర్చుకుందాము అని చెప్పి బాత్ టబ్ తెప్పించుకున్నాను. ఎందుకంటే నాకు కాళ్ళ మీద పడుకోబెడితే చాలా భయం వేస్తుంది అనమాట. తను ఒక దగ్గర ఉండదు, ఊరికే కదులుతూనే ఉంటుంది. మళ్ళీ నేను ఈ సోప్ పట్టుకున్నప్పుడు జారిపోయింది అనుకోండి, నాకు భయంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా బాత్ టబ్ తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, కాలుపైన కాలు వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫీడింగ్ ఇచ్చేప్పుడు కానీ మామూలుగా ఇలా పడుకున్నప్పుడు, నా ఒళ్ళో పడుకున్నప్పుడు అలా కాళ్ళ మీద కాలు వేసుకుంటూ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, నాకు గ్రోత్ స్కాన్లో అనుకుంటాను, అప్పుడు డాక్టర్ కాలు పాపవి ఇలా కదిలించింది అనమాట. కదిలించినా కానీ అసలు కాలు మీద నుండి కాలు తీయలేదు, ఇలాగే వేసుకుంది స్కాన్లో. నేను అప్పుడు అడిగాను, నాకు ఇలాంటి స్కాన్ చేసి ఇవ్వరా అంటే ఇస్తాను అండి. తర్వాత ఆవిడ మర్చిపోయింది. మళ్ళీ స్కాన్లో అంటే మనకి ఇస్తారు కదా ఫోటో కాపీ స్కాన్ది, సో అది చేసినప్పుడు అడిగాను నేను. కాకపోతే ఆవిడ అప్పుడు ఇవ్వలేదు, ఉంటే బాగుండేది, మెమరబుల్గా ఉండేది.
కానీ నాకు ఇది చూసినప్పుడల్లా అంటే ఇలా కాలు మీద కాలు వేసుకున్న ప్రతిసారి అలాగే గుర్తొస్తుంటుంది అనమాట. అంటే బొజ్జలో ఉన్నప్పుడు కూడా మా ద్యుతి ఇలాగే వేసుకునేది అని హ్యాపీగా అనిపిస్తుంటుంది అవి గుర్తొచ్చి. స్కాన్ అప్పుడు కూడా ఆ కాపీ నా దగ్గర ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది చూసిన ప్రతిసారి. అండ్ అలాగే నేను ఇలా ఈరోజు పట్టుకుని ఉన్నాను అనమాట. నా ల్యాప్లో ఇలా పట్టుకుని ఉంటే తను జుట్టు రెడీగా పెట్టుకుని ఉంది ఇలా చేతిలో, ఎప్పుడంటే అప్పుడు ఏడుద్దాము అన్నట్టుగా రెడీగా ఉందన్నమాట. నేను ఇంకా ఎంత లాగినా కానీ అసలు తీయట్లేదు. చిన్నపిల్లల చేతిలో చాలా బలం ఉంటుంది కదా, అసలు ఎంత గట్టి పట్టుకుందో. సరే పాపం నొప్పి వస్తుందేమో అని చెప్పేసి వదిలిపెట్టాను. అండ్ ఇక్కడ పడుకోబెడితే పైన ఫాయిల్ కవర్ అక్కడ అతికిచ్చామన్నమాట. సో దాన్ని చూసుకుంటూ అలా నవ్వుతూ ఉంటుంది, లేదంటే ఫ్యాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. అదా ఏదో ఒకటి దానికి అదే సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటుంది అనమాట. అండ్ నేను తెప్పించిన బాత్టబ్లో పైన ఒకటి ప్రొవిజన్ ఉంది, దానిపైన పాపను పడుకోబెట్టి స్నానం చేయించవచ్చు. కొంచెం స్లాంట్గా ఉంటుంది, కాళ్ళపైన పడుకోబెట్టి చేయించినప్పుడు ఎలా ఉంటుందో అలా పడుకోబెట్టుకోవచ్చు. కాకపోతే అందులో కూడా ఉండట్లేదు, జారుతూనే ఉంది. నాకు భయం వేసి ఇంకా అది కూడా వాడలేదు నేను. ఇంకొంచెం పెద్దదయ్యి దాన్ని ఇట్లా హోల్డ్ చేయడానికో లేదంటే కూర్చోడానికి వచ్చినప్పుడేమో బాగుంటుంది కావచ్చు. ఇప్పుడైతే అంతగా సరిపోవట్లేదు దానికి. ఆ బాత్టబ్ పెద్దగా అయిపోయింది. ఈ బుజ్జి పాప అటు ఇటు జారుతుంటే నాకు భయం వేస్తుంది. ఇంకా అది పక్కన పెట్టేసాం ప్రజెంట్ అయితే. ఇంటికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాడుకోవచ్చులే అని చెప్పి. అండ్ ఈ బాత్టబ్లో ఒకటి టెంపరేచర్ ప్రోబ్ కూడా ఉందన్నమాట. అయ్యో ఇన్ని వేలు వేసుకుంటే నోట్లో నొప్పి పెట్టదా? నొప్పి పెట్టాలా? దాని కావాలా? కరెంట్ లేదు, ఫ్యాన్ రాదు రాదు. ఫ్యాన్ రాదు రాదు ఫ్యాన్. అయ్యో ఏం కావాలి? ఒకసారి ఫ్యాన్ అండి ఆపేస్తాను. కరెంట్ లేదు. ఆపేసింది. ఫ్యాన్ అయినా ఏంద్ర బుద్ధి ఎంత వచ్చమో బాగా చల్లగా నుంచి కావడం వీటికి తగ్గడం బాగా వస్తుంది, అందుకని బాగా పండుతుంది. చాలు ఇది ఆడుకునే మొదలు ఉన్నా